నిర్వహిస్తే అక్కడికి వెళ్ళి తన గొంతుని వినిపించి ఆ సమస్యలపైన మాట్లాడుతున్న ఉద్యమ నాయకుడు సోదరుడు ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు రాస్కంపల్లి శివాజీ. మరి నాకు ఇటీవల తెలిసింది మరి రామచంద్ర యాదవ్ గారు కూడా ఆర్డిటి సంస్థ కాపాడుకోవడానికి అదేవిధంగా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడంలో తను కూడా సహకరిస్తాడనే వార్త తెలియడం జరిగింది. అందుకు మనం సంతోషించాలి. ఆయన చిత్తూరు జిల్లాలో ఉండి ఆర్డిటితో సంబంధం లేకపోయినప్పటికీ కూడా మరి ఆర్డిటి ద్వారా ఈ ఉమ్మడి జిల్లాలో వేలాది కుటుంబాలు లక్షలాది మంది మరి సంక్షేమ పరంగా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి అటువంటి ఆర్డిటి సంస్థను కాపాడుకోవడం తను కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఎస్సీ జనసంఘం ద్వారా తన సంఘీభావాన్ని ఈ కార్యక్రమాన్ని తెలియజేసినందుకు సోదరుడు పుల్లాయి గారిని కూడా ఈ సందర్భంగా మరి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని చెప్పనేసి ఈరోజు కేంద్ర కార్యాలయాలన బిఎస్ఎన్ఎల్ అదేవిధంగా తపాలా శాఖల వద్ద ముట్టడి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా జేబీ భారత్ పార్టీ నాయకులు మరి మడకసేర నుంచి, పెనుగొండ నుంచి, పరిగి నుంచి, గోరంట్ల నుంచి తరలి వచ్చిన వివిధ ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరికి కూడా బహుజన చైతన్య వేదిక ద్వారా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకందరికీ తెలిసిన విషయమే, దాదాపు 50 సంవత్సరాల నుంచి మరి ఆర్డిటి ఈ ఉమ్మడి జిల్లాలో ఇళ్ళు లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సొంతింటికల నెరవేర్చే సంస్థ ఏదంటే ఆర్డిటి సంస్థ. ఈ జిల్లాలో పండింటి బిడ్డకు జన్మనివ్వాలని కలలుగానే ఒక మహిళల చేసే సంస్థ ఆర్డిటి సంస్థ. అంతేకాదు గ్రామీణ ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కలిగి ఉన్న క్రీడాకారులు ప్రపంచ వేదికల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న సంస్థ ఏదంటే ఆర్డిటి సంస్థ. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మరి అనేక రకాలుగా సంక్షేమ పరంగా మరి ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్లోని పేద మధ్య తరగతి ప్రజలను సంక్షేమ పరంగా అభివృద్ధి చేస్తున్న సంస్థ ఆర్డిటి సంస్థ. మరి ఇటువంటి సంస్థ ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయకపోవడం వల్ల మరి ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితులు కల్పించిన దౌర్భాగ్యం ఎవరిదంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పనేసి ఈ సందర్భంగా మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఇందులో భాగంగా 2021లో ఈ దౌర్భాగ్య పరిస్థితులు కనపడినప్పటికీ అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరూ కూడా ఈ ఉమ్మడి జిల్లాలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లోని పేద మధ్యతరగతి ప్రజల యొక్క మరి ఆకాంక్షలు నెరవేరుస్తున్న ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేసిన పాపాన పోలేదు. మరి నిజంగా ఒకటే చెప్తున్నాం, ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి కేంద్రం నుంచి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకున్నప్పటికీ కూడా మరి ప్రజలను మభ్యపెట్టే విధంగా రెన్యువల్ అయిపోయిందని చెప్పనేసి సంబరాలు చేసుకుని ప్రజల్ని అమాయకులను చేసినారు. మరి ఈ సంబరాలు చేసుకున్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మీకు కనపడలేదా? మరి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ చేసింది లేదనేది మీకు తెలియలేదా? మరి మీకేమన్నా మరి మీకు కన్నులు కనపడకుండా ఉన్నాయా, చెవులు వినపడకున్నాయా? ఎందుకు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మరి ఆర్డిటికి సంబంధించిన ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయాలనే ఒక సమస్యను మీరు మరి ఈ చట్టసభల్లో స్పీకర్ దృష్టికి ఎందుకు తీసుకోలేదు? గౌరవ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎందుకు తీసుకోలేదు? మరి తీసుకోకుండా అసెంబ్లీలో చర్చ చేయకుండా మరి ఏ విధంగా మరి
ఆర్డిటికి సంబంధించిన ఎఫ్సిఆర్ఎన్ రినీవల్ చేస్తారని చెప్పనేసి ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ ఉమ్మడి జిల్లాలోనే ప్రజాప్రతినిధులను, ఎంపీలను, మరి కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను అడుగుతున్నాం. మీకేమన్నా మీకు నిజంగానే పేద మధ్య తరగతుల్లోని మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలపైన ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా, వాళ్ళ సంక్షేమం గురించి ఏమాత్రం అభిమానం ఉన్నా, వాళ్ళ అభివృద్ధి గురించి ఏమాత్రం అభిమానం ఉన్నా, మీరు కేంద్రంతో గొడవ చేసైనా కూడా ఎఫ్సిఆర్ఎన్ రినీవల్ చేయాలని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా మేము బహుజన చైతన్య వేదిక ద్వారా, వివిధ ప్రజా సంఘాల ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సిఆర్ఎన్ రినీవల్ చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాలని స్తంభింపచేయడమే కాకుండా మరి ఎంపీల ఇళ్లను, ఎమ్మెల్యేల ఇండ్లని, మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్ర మంత్రుల ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఖబర్దారని చెప్పి కూడా మరి మీకు గట్టిగా మరి హెచ్చరిక ఇస్తున్నాం. మీరు నిజంగా ఈ ఉమ్మడి జిల్లాలోనే మరి బడుగు బలహీన వర్గాలు క్షేమం ఆశించే వాళ్ళైతే, సంక్షేమం ఆశించే వాళ్ళైతే ఈ ఉమ్మడి జిల్లాలోని పేద మధ్య తరగతి ప్రజలు మరి ఉన్నత విద్యను అభ్యసించాలా, వీళ్ళకు ఉన్నత విద్య దక్కాలనుకునే వాళ్ళైతే, వీళ్ళకు ఉన్నతమైన వైద్యం అందాలని చెప్పనేసి ఆలోచించే వాళ్ళైతే తప్పకుండా ఆర్టీటీ గురించి మీరు ముఖ్యమంత్రితో చర్చిస్తారు, ప్రధానమంత్రితో చర్చిస్తారు. మరి ఎవరి కడుపు కాళ్ళు పట్టుకుంటారో మాకు సంబంధం లేదు. మీరు తప్పకుండా ఎఫ్సిఆర్ రినీవల్కై కట్టబడి మరి ఎఫ్సిఆర్ఎన్ రినీవల్ చేయాలని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా మీకందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీరు మరవద్దు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కుల్లో మరి ఎవరైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఎదుర్కొంటున్నారో, మరి ప్రజా వ్యతిరేక విధానాలను ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఖండించేదానికి అవకాశం కల్పించినాడు. కాబట్టి ఈ రోజు మనం ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సిఆర్ రినీవల్ కోసం మనం ప్రతి ఒక్క చోట మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేయడానికి అవకాశం కల్పించినాడు. కాబట్టి మనం ఈరోజు నిర్భయంగా మనం ధర్నా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. లేదంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా అణిసివేసే పరిస్థితులు ఉంటాయని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మనమందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి సూచించిన మార్గంలో, మరి అదేవిధంగా కాంశీరామ్ గారు సూచించిన మార్గంలో, అదేవిధంగా ఊరే సూచించిన మార్గంలో మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిసికట్టుగా పోరాడి మరి ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సిఆర్ఏను మనం రినీవల్ చేయించడంలో అందరూ ఐక్యంగా మరి ఉమ్మడి జిల్లాల్లోని బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసి రావాలని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా సోషల్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మనం చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుని మరి ఎఫ్సిఆర్ఎన్ సాధించే దిశగా మనం ముందుకెళ్లాలని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ బహుజన చైతన్య వేదిక ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై